మధ్యతరగతి కుటుంబాలు డబ్బును సంపాదించేందుకు ఎంత కష్టపడతారో చెప్పనక్కర్లేదు. మధ్యతరగతి కుటుంబాలకు ఆఫర్ వచ్చిందంటే వస్తువులు కొనేస్తూ ఉంటారు. 1% వడ్డీ ఎక్కువ ఇస్తామంటే ఆ బ్యాంకుల్లోనే సేవింగ్స్ చేసుకుంటారు. అలాంటిది ఏకంగా ఎక్కడా లేని విధంగా అధిక వడ్డీ ఇస్తామని చెబితే ఊరుకుంటారా? ఇప్పుడు ఇదే జరిగింది. అధిక వడ్డీ ఆశ చూపెట్టి బిచ్చం ఎత్తివేసింది శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్. వందల వేలు కాదు, ఏకంగా 200 కోట్లు దండుకొని పారిపోయింది ఆ జంట. పని చేసుకుంటూ తన దగ్గర పనిచేసేటటువంటి సిబ్బంది, అదేవిధంగా బ్యాంకుకు వచ్చేటటువంటి వినియోగదారులకి అధిక వడ్డీ ఆశ చూపి అక్కడ డిపాజిట్లు చేస్తానని వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అమౌంట్లన్నీ కూడా ఆమెకి అబిడ్స్లో ఉన్నటువంటి ఆ ఆఫీస్కి సమీపంలోనే తన భర్తతోటి తన కుమారుడితోటి ఒక ఆఫీస్ తెరిపించి అందరినీ కూడా అక్కడికి డైవర్ట్ చేసుకుంటూ వచ్చారు. అక్కడికి వెళ్ళినటువంటి బాధ్యతలు ఇక్కడ కనుక మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు 6%, 7% వడ్డీ వస్తుంది. మీరు ఆ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనే దగ్గర కనుక మీరు ఇన్వెస్ట్ కనుక చేసుకుంటే 15% వడ్డీ ఇస్తామన్నటువంటి నెపంతో ఈ అధిక వడ్డీలకు ఆశ పెట్టినటువంటి క్రమంలో అందరం వెళ్ళి ఆ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో ఆ అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరిగింది. ఈ విధంగా చేసుకుంటూ వచ్చుకుంటూ ఉన్నప్పుడు క్రమంలోనే శుక్రవారం నాడు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఆ కార్యాలయాలకి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు సిబ్బంది? ఎలక్షన్ జరిగినటువంటి మరుసటి రోజు నుంచి మేము ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. తీరా వచ్చేలేకి శనివారం తెలిసింది ఏంటంటే వాళ్ళు బోర్డు తిప్పేశారు, ఇక్కడ మళ్ళీ రాకోకుండా వెళ్ళిపోయారని చెప్పి తెలిసిన వెంటనే అబిడ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సంబంధిత అధికారులకి మేము కంప్లైంట్ చేయడానికి పోతే ఇది ఆర్థిక నేరానికి సంబంధించినటువంటిది అధిక సంఖ్యలో ఉంది. మధ్యతరగతి కుటుంబాలు డబ్బును సంపాదించేందుకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అది మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మధ్యతరగతి కుటుంబాలకు ఆఫర్ వచ్చిందంటే వస్తువులు కొనేస్తూ ఉంటారు. 1% వడ్డీ ఎక్కువ ఇస్తామంటే ఆ బ్యాంకుల్లోనే సేవింగ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఏకంగా ఎక్కడా లేని విధంగా అధిక వడ్డీ ఇస్తామని చెబితే ఊరుకుంటారా? ఇప్పుడు అదే జరిగింది. అధిక వడ్డీ ఆశ చూపెట్టి బిచ్చం ఎత్తివేసింది ప్రియాంక ఎంటర్ప్రైజెస్. వందల వేలు కాదు, ఏకంగా 200 కోట్లు దండుకొని పారిపోయింది ఆ జంట. అబిడ్స్లోని తెలంగాణ స్టేట్ కోఆపరేషన్ బ్యాంక్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణి బాల పరారీలో ఉన్నారు. అబిడ్స్లో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ తమ వద్ద పెట్టుబడులు పెడితే ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ చూపి 517 మంది బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసింది. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు న్యాయం చేయాలని బషీరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అబిడ్స్లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల తన భర్త మేక నేతాజీ, కొడుకు మేక శ్రీహర్షలు తమని మోసం చేశారని ఫిర్యాదులలో తెలిపారు బాధితులు. బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వచ్చే వినియోగదారులను ఆకర్షించి వారికి అధిక వడ్డీ ఆశ చూపి అదే బ్యాంకు సమీపంలోని తన భర్త ఆఫీస్ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో నిమ్మగడ్డ వాణిబాల డిపాజిట్ చేయించుకున్నట్లు ఆరోపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.